అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. పాడేరు మండలం గోందెలి గ్రామంలో గత 8 ఏళ్లుగా తాగునీరు లేక గ్రామస్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి వాటర్ ట్యాంకులు కాని, కుళాయిలు కాని ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి కిలోమీటర్ల దూరం ప్రయాణించి పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న నది గుండం నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గిరిజన గ్రామం పడుతున్న ఇబ్బందులపై బీటీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ బంగారు శ్రీదేవిగారు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ సమస్యపై డచ్ ఆర్ఏజే మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు స్పందించారు. ఈ నీళ్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేంతవరకు ఈ పోరాటాన్ని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా కలెక్టర్గారు, పీఓగారు, జేసీగారు తక్షణమే స్పందించి గోందెలి గ్రామానికి నీళ్ల ట్యాంకు మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని హెచ్ఆర్ఏజే మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు డిమాండ్ చేశారు.